నమస్తే. నేను సత్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఎండు మెత్తళ్ళతో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. మనందరికీ తెలిసినట్లుగానే ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకుంటాం. అలాగే ఎగ్‌తో పులుసులు పెడుతూ ఉంటాం. ఎగ్‌తో చాలా ఐటెమ్స్ చేస్తూ ఉంటాం కదా! ఈసారి ఒకసారి మీరిలా ఎండు మెత్తళ్ళు వేసి ఎగ్ కర్రీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుందండి. ఒకసారి ఇది ఎలా చేయాలో నేను చెప్తాను. ముందుగా ఇక్కడ నేను కొన్ని ఎండుమెత్తలు తీసుకున్నానండి. వాటిని ఒకసారి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని, గిన్నెలో హీట్ చేసిన తర్వాత ఎండుమెత్తలు వేసి ఒకసారి వాటిని వేపుతున్నాను. ఎందుకంటే అందులో ఉన్న ఇసుకంతా బయటికి రావడం కోసం. అలా వేపిన తర్వాత ఒకసారి హాట్ వాటర్‌లో వేసి క్లీన్‌గా ఒక 2, 3, 4 సార్లు వాష్ చేసుకుంటే గనక అందులో ఉన్న వేస్టేజ్ అంతా వచ్చేస్తుందండి. మీరు ఇలాగే డైరెక్ట్‌గా కర్రీలో వేసేసుకోవచ్చు. అలా లేదు లోపల ముళ్ళు ఇష్టం లేదంటే గనక ఒకసారి ఇలా మీరు ఓపెన్ చేసుకొని అందులో ఉన్న ముళ్ళు తీసి పక్కన పెట్టేసుకోండి. మరొకసారి స్టవ్ వెలిగించుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఇది మీకు ఎన్వి కర్రీ కాబట్టి అంటే మెత్తలతో కర్రీ చేస్తున్నారు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఒక 4, 5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి ఉల్లిపాయలు బాగా వేగడం కోసం కొద్దిగా మీ దగ్గర రాళ్ళుప్పు ఉంటే వేసుకోవచ్చండి. లేదంటే సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేస్తే గనక ఉల్లిపాయ బాగా మగ్గి బాగా వేగుతుందండి. ఇలా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో నేను కొన్ని పచ్చి బఠానీ వేసానండి. పచ్చి బఠానీ మీ చాయిస్ నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు మెత్తళ్ళు ఇవి కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కర్రీ టేస్టీ కోసం కొన్ని వెల్లుల్లి రేఖలు తొక్కలు తీసి వేస్తున్నామండి. నేనైతే ఒక 20 రేఖల దాకా వేసాను. మీ చాయిస్ అంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇది వేస్తే కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇందులో మనకి ఫ్రెష్‌గా దంచుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, మసాలా, పసుపు ఇందులో ఇప్పుడు వేసేసుకోండి. వేసిన తర్వాత మనం వేసిన ఎండు మెత్తళ్ళు, వెల్లుల్లికి అంతా పట్టేంత వరకు మంటని మీడియంలో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలా బాగా వేపుకోండి. వేపిన తర్వాత ఇందులో మనం ఎగ్స్ వేసుకుంటాం కదా! ఫస్టే ఎగ్స్ మీరు బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే వేసే ముందు వాటిలకి కొన్ని ఘాట్లు పెట్టి వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఎగ్స్ బాగా ఉడుకుతాయండి. అందరికీ తెలిసిన విషయమే అది. అవి కూడా వేసి ఒకసారి బాగా కలిపి మీ కర్రీకి సరిపడా వాటర్‌ని వేసేసుకోండి ఇప్పుడు ఇందులో. వేసిన తర్వాత ఒకసారి ఈ టైంలో మీరు మీ రుచికి సరిపడా ఉప్పు చెక్ చేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి. వేసి మంటని మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో ఒక్కసారి మీరు ఓపెన్ చేసి అడుగు పట్టకుండా కర్రీని కలుపుకుంటూ వాటర్ ఎమికిపోయేంత వరకు, అలాగే కర్రీలో ఆయిల్ పైకొచ్చేంత వరకు కూరని బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మీరు దించుకొని ఈ కర్రీ ఇద్దరికి సరిపోతుందండి. దించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్, ఎండు మెత్తళ్ళు, అలాగే వెల్లుల్లి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మీరు ఇన్‌స్టెంట్‌గా ఎవరైనా గెస్ట్‌లొచ్చినా కూడా ఇమ్మీడియేట్‌గా చేసి మీరు వాళ్ళకి పెట్టొచ్చు. టేస్ట్ అనేది కూడా అంతే బావుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.